ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా శివ గ్రంథము 16వ అధ్యాయం మరియు 17వ అధ్యాయం చదువుకుందాము. యోసేపు పుత్రులకు చీటి వలన వచ్చిన వంతు ఎరుకో ఎదుట యోర్దాను దరి నుండెను. తూర్పుననున్న ఆ ఎరుకో ఏటి వెంబడిగా ఎరుకో నుండి బేతేలు మన్య దేశం వరకు అరణ్యము వ్యాపించును. అది బేతేలు నుండి లూజు వరకు పోయి అతారోతు అర్కీయుల సరిహద్దు వరకు సాగి క్రింది బేత్హోరోను వరకును గెజెరు వరకును పడమటి వైపుగా యప్లెతీయుల సరిహద్దు వరకు వ్యాపించెను. దాని సరిహద్దు సముద్రం వరకు సాగెను. అక్కడ యోసేపు పుత్రులైన మనష్షే ఎఫ్రాయిములు స్వాస్థ్యమును పొందిరి. ఎఫ్రాయిమీయుల సరిహద్దు అనగా వారి వంశముల చొప్పున వారికి ఏర్పడిన సరిహద్దు అతారోతు అద్దారు నుండి మీది బేత్హోరోను వరకు తూర్పుగా వ్యాపించెను. వారి సరిహద్దు మిక్మెతాతు నొద్దనున్న సముద్రం వరకు పశ్చిమోత్తరముగా వ్యాపించి ఆ సరిహద్దు తానా షీలోను వరకు తూర్పు వైపుగా చుట్టూ తిరిగి యానోహ వరకు తూర్పున దాటి యానోహ నుండి అతారోతు వరకును నారాతా వరకును ఎరుకోకు తగిలి యోర్దాను నొద్ద తుదముట్టెను. తప్పోయ మొదలుకొని ఆ సరిహద్దు కానా ఏటి వరకు పశ్చిమముగా వ్యాపించును. అది వారి వంశముల చొప్పున ఎఫ్రాయిమీయుల గోత్ర స్వాస్థ్యము. ఎఫ్రాయిమీయులకు అచ్చటచ్చట ఇయ్యబడిన పట్టణములు పోగా ఆ పట్టణములన్నీ వాటి గ్రామములను మనష్షీయుల స్వాస్థ్యంలో నుండెను. అయితే గెజెరులో నివసించిన కనానీయుల దేశమును వారు స్వాధీనపరచుకొనలేదు. నేటి వరకు ఆ కనానీయులు ఎఫ్రాయిమీయుల మధ్య నివసించుచు పన్ను కట్టు దాసులయ్యున్నారు. 17వ అధ్యాయం. మనష్షే యోసేపు పెద్ద కుమారుడు గనుక అతని గోత్రమునకు అనగా మనష్షే పెద్ద కుమారుడును గిలాదు దేశాధిపతియునైన మాకీరు వరకు చీట్ల వలన వంతు వచ్చెను. అతడు యుద్ధవీరుడైనందున అతనికి గిలాదును బాషానును వచ్చెను. మనష్షీయులలో మిగిలిన వారికి అనగా అబియెజెరీయులకును హెలకీయులకును అస్రీయేలీయులకును షెకెమీయులకును హెఫెరీయులకును షెమీదీయులకును వారి వారి వంశముల చొప్పున వంతు వచ్చెను. వారి వంశములను బట్టి యోసేపు కుమారుడైన మనష్షే యొక్క మగ సంతానం మది. మనష్షే ముని మనుమడును మాకీరు ఇను మనుమడును గిలాదు మనుమడును హెఫెరు కుమారుడునైన సెలోపెహదు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. అతని కుమార్తెల పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తీర్సా అనున్నవి. వారు యాజకులైన ఎలియాజరు ఎదుటికిని నూను కుమారుడునైన యెహోషువ ఎదుటకిని ప్రధానుల ఎదుటికిని వచ్చి మా సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యమియ్యవలెనని యెహోవా మోషేకు ఆజ్ఞాపించెనని మనవి చేయగా యెహోవా సెలవిచ్చినట్లు వారి తండ్రి యొక్క సహోదరుల మధ్య వారికి స్వాస్థ్యములిచ్చెను. కాబట్టి యోర్దాను అద్దరినున్న గిలాదు బాషానులు గాక మనష్షీయులకు 10 పంతులు హెచ్చుగా వచ్చెను. ఏలే అనగా మనష్షీయుల స్త్రీ సంతానమును వారి పురుష సంతానమును స్వాస్థ్యములు పొందెను. గిలాదు దేశం తక్కిన మనష్షీయుల స్వాస్థ్యమాయెను. మనష్షీయుల
సరిహద్దు అషేరు నుండి షెకెము వరకు తూర్పుగానున్న మిక్మెతా వరకును దక్షిణమున ఏన్తప్పూయ నివాసుల వైపునకు వ్యాపించెను. తప్పూయ దేశము మనష్షీయుల దాయెను. అయితే మనష్షీయుల సరిహద్దులోని తప్పూయ ఎఫ్రాయిమీయుల దాయెను. ఆ సరిహద్దు కానా ఏటి దక్షిణ దిక్కున ఆ ఏటి వరకు వ్యాపించెను. మనష్షీయుల ఊళ్ళలో ఆ ఊళ్ళు ఎఫ్రాయిమీయులకు కలిగెను. అయితే మనష్షీయుల సరిహద్దు ఆ ఏటికి ఉత్తరముగా సముద్రము వరకు వ్యాపించెను. దక్షిణ భూమి ఎఫ్రాయిమీయుల ఉత్తర భూమి మనష్షీయులకును కలిగెను. సముద్రము వారి సరిహద్దు ఉత్తర దిక్కున, అది ఆషేరీయుల సరిహద్దుకును తూర్పు దిక్కున ఇశ్శాఖారీయుల సరిహద్దుకును నడిచెను. ఇశ్శాఖారీయుల ప్రదేశంలోను ఆషేరీయుల ప్రదేశంలోను బేత్షెయాను దాని పురములను, ఇట్లెయామును దాని పురములను, దోరు నివాసులను దాని పురములను, ఏందోరు నివాసులను దాని పురములను, తానాకు నివాసులను దాని పురములను, మెగిద్దో నివాసులను దాని పురములను, అనగా 3 కొండల ప్రదేశము మనష్షీయులకు కలిగి యున్నది. కనానీయులు ఆ దేశంలో నివసింపవలెనని గట్టి పట్టుపట్టి ఉండేరి గనుక మనష్షీయులు ఆ పురములను స్వాధీనపరచుకొనలేకపోయిరి. ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత వారు కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకొనిరి గాని వారి దేశమును పూర్తిగా స్వాధీనపరచుకొనలేదు. అప్పుడు యోసేపు పుత్రులు యెహోషువతో, మాకేల ఒక్క చీటిలో ఒక్క పండునే స్వాస్థ్యముగా నిచ్చితివి? మేము ఒక గొప్ప జనమే గదా. అదివరకు యెహోవా మమ్మును దీవించెనని మనవి చేయగా, యెహోషువ, మీరు గొప్ప జనము గనుక ఎఫ్రాయిమీయుల యొక్క మన్యము మీకు ఇరుకుగా ఉన్న ఎడల మీరు అతనికి పోయి అక్కడ పెరిజ్జీయుల దేశంలోను రెఫాదీయుల దేశంలోను మీకు మీరే చెట్లు నరుకు కొనుడని వారితో చెప్పాను. అందుకు యోసేపు పుత్రులు, ఆ మన్యము మాకు చాలదు. అదియు కాక పల్లెపు చోటున నివసించు కనానీయులకందరికి, అనగా బేత్షెయానులోని వారికిని దాని పురములోని వారికిని, యెజ్రెయేలు లోయలోని వారికిని ఇనుప రథములున్నవనిరి. అప్పుడు యెహోషువ యోసేపు పుత్రులైన ఎఫ్రాయిమీయులను మనష్షీయులను చూచి, మీరు ఒక విస్తార జనము, మీకు అధిక బలము గలదు. మీకు ఒక్క వంతు చీటియే కాదు, ఆ కొండ మీదే, అది అరణ్యము గనుక మీరు దానిని నరకుడి. అప్పుడు ఆ ప్రదేశము మీదగును కనానీయులకు
ఇనుప రథములుండినను వారు బలవంతులై ఉండినను మీరు వారి దేశంను స్వాధీనపరచుకొనగలరనెను. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.